ప్రభు యేసుక్రీస్తును వందనాలు తెలియజేస్తున్నాము. ఇంతవరకు మనం పాటల ద్వారాగా దేవుని కనపడుతున్నాం. ఇప్పుడు దేవుని యొక్క గ్రంథం నుంచి దేవుని యొక్క మాటలను మనం విని ఆ మాటల్ని మన యొక్క హృదయాలు ఉంచుకొని మనందరం కూడా ఆత్మ సంబంధాలు మాట్లాడాలని కోరుతున్నాము. ఈనాడు నేర్చుకోబోయే పాఠము దేవుని యొక్క గ్రంథం నుంచి మనం చదువుకొని మనం అందరం కూడా దేవుని పట్ల విశ్వాసం కలిగి మన ఆత్మ సంబంధమైన జీవితం అనేక దేవుని యొక్క గ్రంథం మనకేం తెలియజేస్తుందంటే, నరులను నేను నమ్ముకుంటే కంటే యెహోవాను నమ్ముకుంటా మేలు అనే గ్రంథం మనకు తెలియజేస్తుంది. ప్రవక్త తన గ్రంథంలో ఏం తెలియజేస్తున్నాడు అంటే 17వ అధ్యాయము 7వ వచనం మనం చదువుకున్నట్లయితే ఇర్మీయా గ్రంథము 17వ అధ్యాయము 7వ వచనము, యెహోవాను నమ్ముకొనువాడు ధన్యుడు, యెహోవానికి ఆశ్రయముగా ఉండును, వాడు జలముల యొద్ద నాటబడిన చెట్టులే నుండును, అది దాని వేళ్ళు తనును, ఎట్ట కలిగినను దాని ఆకు పచ్చగా నుండును, వర్షం లేని సంవత్సరమున చింతనందదు, కావున కాపును మానదు. దేవుని యందు కలిగి దేవుని నమ్ముకున్న వాళ్ళకి ఎలాంటి కుదువు లేదని గ్రంథం వస్తుంది. ఒక చెట్టు అయితే ఎట్లా నీటి ఒడ్డున నాటబడితే చక్కగా సిగురిస్తూ ఎంత ఎండ తగిలినా కూడా అది పడిపోకుండా అది బ్రతుకుతుందో, అదేవిధంగానే దేవుని నమ్ముకున్న వారికి దేవుడు అలాంటి అనేకమైన మేలులు దయచేస్తాడని గ్రంథం మనకు తెలియజేస్తుంది. అయితే దేవుని ఎందుకు నమ్ముకోవాలని మనం ఆలోచిస్తున్నట్లయితే, ఈ లోకంలో చాలామంది దేవుని నమ్ముకుంటారు. క్రైస్తవ తన్యులు కానీ ప్రతి ఒక్క మానవుడు దేవుడు అంటే నమ్మకం ఉంది. అయితే నమ్ముతున్నామో చాలామందికి తెలియదు. ఎక్కువ మానవుడు దేని నమ్ముతాడంటే ఈ శరీర సంబంధమైన ఆశీర్వాదాల కొరకే దేవుని నమ్ముతూ ఉంటాడు. నిజానికి క్రైస్తవులకి శరీర సంబంధమైన ఆశీర్వాదాల కొరకు దేవుని నమ్ముకుంటే అది వ్యర్థమైన నమ్మకము. క్రైస్తవులకి దేవుడు ఇస్తానన్న వాగ్దానం ఏంటంటే నిత్య జీవాన్ని ఇస్తానన్నాడు. ఈ విషయాన్ని మాత్రం మనం నమ్ముకొని దేవుని ఆశ్రయించాలి. శరీర సంబంధమైన ఆశీర్వాదాల కొరకు మనం నమ్మినట్లయితే మనము శాశ్వతమైన దేవుని యొక్క సంఘంలో కానీ దేవుని యొక్క సన్నిధిలో కానీ లేకపోతే దేవుని కూడా విడిచిపెట్టే అవకాశం ఉంటుంది. ఎందుకంటే శరీరమైన ఆశీర్వాదాలు నువ్వు దేవుని నమ్మినా కానీ నమ్మకపోయినా కానీ దేవుడు ప్రతి ఒక్కరికి దయచేస్తాడు. ఈ భూమి మీద జీవిస్తున్న సర్వమానవాళి దేవుని యొక్క ఆశీర్వాదం వల్లనే బతుకుతున్నాడు. దేవుని నమ్మినా కానీ నమ్మకపోయినా కానీ. ఈరోజు క్రైస్తవుల కన్నా దేవుని నమ్మడం వాళ్ళే ఈలో శరీర సంబంధంగా చాలా ధనవంతులుగా ఉన్నారు. ఈరోజు భారతదేశాన్ని పరిపాలిస్తున్న నాయకులందరూ కూడా క్రీస్తుని కానీ యెహోవా దేవుని కానీ నమ్మిన వాళ్ళు కాదు, కానీ వాళ్ళు చాలా ధనవంతులుగా ఉన్నారు. కారణం ఏంటంటే దేవుడు ఎవరికి అన్యాయం చేసేవాడు కాదు, ఆయన అన్యాయస్తుడు కాదు. సర్వమానవాళి ఆయన యొక్క చేతి పనులే. కాబట్టి మనం ఈ లోక సంబంధమైన ఆశీర్వాదాల కొరకు కాదు, మనము ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాల కొరకు మనం దేవుని నమ్మాలి.
యోహాను సువార్త 17వ అధ్యాయం 3వ వచనం మనం చదువుకుంటే మనకు చేయబడిన వాగ్దానం ఏందో తెలియజేస్తున్నాడు. యోహాను సువార్త 17వ అధ్యాయం 3వ వచనం, సత్యదేవుడు అయిన నిన్నును నువ్వు పంపిన యేసుక్రీస్తును ఎరుగుటియే అని అన్నాడు. మనము దేవుని ఎరుగేది ఎందుకంటే నిత్యజీవాన్ని పొందడానికి అనేది సంబంధం మనకు తెలియదు. కాబట్టి మనము నిత్యజీవం కొరకే దేవుని ఆశ్రయించాలి, దేవుని నమ్మాలి, యేసుక్రీస్తుని మనము నమ్మాలి. ఇంకా ఎఫెసీ పత్రిక కూడా మనం చూసుకున్నట్లయితే మనకు దేవుడు చేసిన వాగ్దానమే తెలియజేస్తున్నాడు. ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయం 3వ వచనం, చాలండి. మనకు ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదం దేవుడు మనకు దయచేస్తున్నాడు. ఎవరికి అంటే క్రీస్తు యేసు యొక్క తండ్రి యొక్క దేవుడు స్తుతింపబడును గాక. ఆయన క్రీస్తునందు పరలోక విషయంలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదమును మనకు అనుగ్రహించును. క్రీస్తునందు ఉన్న వారికి ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదాన్ని మనకు దయచేస్తున్నాడు. ఇంకా మనము మార్కు సువార్త కూడా మనం చూసుకున్నట్లయితే మార్కు సువార్త 16 అధ్యాయం 16వ వచనం, నమ్మి బాప్తిసం పొందువాడు రక్షింపబడును, శిక్ష విధింపబడును. ఈ లేఖన ప్రకారంగా చాలామంది ఏమనుకుంటారంటో నమ్మినవాడు రక్షింపబడతాడు అంటే శరీర సంబంధమైన రక్షణ అని చాలామంది ఆలోచిస్తూ ఉంటారు. నిజానికి శరీర సంబంధమైన రక్షణ కాదు. నిజానికి శరీర సంబంధమైన రక్షణ అయితే ఈరోజు క్రైస్తవుల్ని చాలా హింసిస్తున్నారు, ఘోరంగా చంపుతున్నారు. మరి ఎక్కడుంది రక్షణ? మణిపూర్లో, మన భారతదేశంలోనే మణిపూరు మనకు చాలా లాస్ట్లో ఉంటుంది. అది కొండల మీద ఉంటుంది. ఆ ఊరు చాలా ప్రశాంతమైన ఊరు. వాళ్ళు కొండల మీద ఉండేవాళ్ళు. వాళ్ళకు చదువు లేదు, వాళ్ళు కొండ అడవిలో బతికేవాళ్ళు. వారికి పోలీసు వాళ్ళు వచ్చి వాళ్ళకు చదువు నేర్పించి వాళ్ళకి అక్కడ చర్చిలు కట్టించి అక్కడ క్రైస్తవులుగా చాలామందిని మార్చారు. మణిపూర్ అంటేనే ఎక్కువ క్రైస్తవులే, చర్చిలు ఎక్కువగా ఉంటాయి. చాలా ప్రశాంతంగా జీవితం జీవించేవాళ్ళు. మేము కూడా వెళ్ళాము అక్కడికి. అదే మణిపూర్కి దగ్గర అక్కడికి చాలా ప్రశాంతంగా ఉంటుంది. చూసేదానికి చాలా అందమైన ప్రదేశాలు, కొండలలో చాలా నమ్మకమైన మనుషులు వాళ్ళు. మాకు ఆ భాష తెలియకపోయినా కూడా మేము అక్కడ ఉన్నప్పుడు మేము తిరిగితే ఎక్కడ తిరిగినా కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా మేము అక్కడ తిరిగి వచ్చాము. అలాంటి ప్రదేశంలో క్రైస్తవుల్ని బీజేపీ ప్రభుత్వం తర్వాత అక్కడ వాళ్ళని చాలామందిని దారుణంగా కొట్టి అవి వింటేనే చాలా బాధాకరంగా ఉంటుంది. నిజానికి ఇక్కడ వరకు ఏం తెలియజేస్తున్నాడు, నమ్మి బాప్తిసం పొంది రక్షింపబడతాడు అని నేను తెలియజేస్తుంటే మరి వాళ్ళకి రక్షణ లేదే. స్త్రీల్ని బట్టలు లేకుండా తీసి బజార్లో వాళ్ళని హింసించారు. చాలా ఘోరమైన పరిస్థితి. ఎందుకు అలా జరుగుతుంది? ఈ లేఖనాల ప్రకారం చూస్తే వాళ్ళకి రక్షణ రావాలి కదా, దేవుని బిడ్డలు కదా, వాళ్ళు బాప్తిసం దేవుని యొక్క క్రీస్తు యొక్క నామంలో బాప్తిసం పొందిన వాళ్ళు కదా. కానీ ఆ రక్షణ గురించి ఇక్కడ ఉంది. మన ఆత్మ నరకానికి పోకుండా ఒక నిత్య జీవాన్ని, నిత్య రాజ్యాన్ని
నిజానికి కష్టము, కన్నీరు, వేద, బాధ లేని నిత్య జీవాన్ని ఇవ్వబోతున్నాడు. ఆ నిత్య జీవాన్ని గురించి ఇక్కడ చెప్పబడింది, ఆ రక్షణ గురించి ఇక్కడ చెప్పబడింది. కాబట్టి క్రైస్తవులకి ఈ లోక సంబంధమైన మేలులు దేవుడు దయచేస్తాడు. అంతకన్నా ముఖ్యమైన మనకేంటంటే ఆత్మ సంబంధమైన మేలుల కొరకు మనం క్రీస్తుని నమ్మాలి, మన దేవుని నమ్మాలి. రోమపత్రిక కూడా మనం చదువుకున్నట్లయితే అక్కడ కూడా అపోస్తలుడైన పౌలు ఏం తెలియజేస్తున్నాడంటే క్రీస్తునందు శిక్ష విధి లేదు అని తెలియజేస్తున్నాడు. 8:1. కాబట్టి ఇప్పుడు క్రీస్తు యేసునందు ఉన్న వారికి ఏ శిక్షా విధి లేదు. క్రీస్తు యేసు పాప మరణముల నియమం నుండి నన్ను విడిపించను అని అన్నాడు. క్రీస్తు యేసునందు ఉన్న వారికి ఏ శిక్షా విధి లేదంట. ఈ లేఖనం కూడా చాలామంది ఏం ఆలోచన చేస్తారంటే ఈ లోక సంబంధమైన శిక్ష మనకు లేదు అని అనుకుంటాడు. నిజానికి ఈ లోక సంబంధమైన శిక్ష కాదు ఇప్పుడు చెప్పబడింది. ఆత్మ సంబంధమైన ఒక శిక్ష మనకు లేదు. మన ఆత్మకి శిక్ష అనేదే జరగదు అని గ్రంథం మనకు తెలియజేస్తుంది. కాబట్టి మనం దేవుని ఎందుకు నమ్మాలి అంటే ఈ శరీర సంబంధమైన మేలుల కొరకు దేవుని మనం నమ్మకూడదు. శరీర సంబంధమైన మేలులను మనం చూసుకుందాం. ఉదాహరణకి ఆహారము, చదువు, వివాహము, పిల్లలు, ఉద్యోగము, ఆరోగ్యము, ఇల్లు, ధనము, ఇలాంటి వారి కొరకు చాలామంది క్రైస్తవ మతంలో కూడా వస్తున్నారు. వాళ్ళ బోధ అలాగా ఉంటుంది. నువ్వు దేవుడిని నమ్ముకో నీకు ఇది జరుగుతుంది, నువ్వు దేవుడిని నమ్ముకో ఈ రోగం పోద్ది. ఇదే బోధ. ఆ బోధ విని చాలామంది శరీర సంబంధంగానే ఆలోచిస్తూ ఉంటారు. పౌలు ఏం తెలియజేస్తున్నాడంటే నిజానికి మనం శరీర సంబంధమైన ఆశీర్వాదాల కొరకు నమ్ముకుంటే మనం చాలా దౌర్భాగ్యులము అని పౌలు తెలియజేస్తున్నాడు. కొరింథీ పత్రిక 15వ అధ్యాయము, 1 కొరింథీ పత్రిక 15వ అధ్యాయము 19వ వచనం. చాలండి. నిజానికి పౌలు ఏం తెలియజేస్తున్నాడంటే ఈ జీవితకాలం మట్టుకే మనము క్రీస్తునందు నిరీక్షించిన వారమైన ఎడల మనుషులందరికంటే దౌర్భాగ్యులమవుదుము అని అంటున్నాడు. శరీర సంబంధమైన ఆశీర్వాదాల కొరకే మనం క్రీస్తుని నమ్ముకుంటే ఈ లోకం నుండి వాళ్ళందరికన్నా అంటున్నాడు. కారణం ఏంటంటే ఈ లోకంలో మనము ధనవంతులమేం కాదు, దేవుని నమ్మకుండా ఉన్న వాళ్ళే చాలా ధనవంతులు ఉన్నాడు. ఈరోజు మన భారతదేశంలో ధనవంతుడు ఎవరంటే అంబానీ. ఆయనకన్నా మనం పెద్దోళ్ళమా ఈ శరీర సంబంధం చూసుకుంటే? కాదు. అందుకనే మీరు నిజానికి శరీర సంబంధమైన ఆశీర్వాదాల కొరకు మీరు క్రీస్తుని కనబెట్టే మీరు దౌర్భాగ్యం. ఎందుకంటే మన దేవుడు అంత గొప్పవాడు, మరి మనల్ని గొప్ప చేయొచ్చు కదా. కానీ ఆయన శరీర సంబంధమైన ఆశీర్వాదాల గురించి మనల్ని నమ్ముకోమని చెప్పాల. ఈ శరీర సంబంధమైన ఆశీర్వాదాల కొరకు క్రీస్తు మహాప్రభుని భూమి మీదకి పంపించాల. మన ఆత్మరక్షణ కొరకే క్రీస్తు మహాప్రభు భూమి మీదకి వచ్చాడు. మన ఆత్మరక్షణ కొరకే క్రీస్తుని నమ్ముకోవాలి. మన ఆత్మ కొరకే మన దేవుని నమ్ముకోవాలి. ఇంకా పౌలు ఏం తెలియజేస్తున్నాడంటే ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయం 4వ వచనంలో, సరే ముందు 1వ అధ్యాయము చదువుకుందాం. ఫిలిప్పీ రాసిన పత్రిక 1వ అధ్యాయము 21వ వచనంలో, నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తు, సావైతే లాభము అంటున్నాడు. నేను ఈ భూమి మీద బ్రతికితే క్రీస్తు కొరకే బతకాలి, లేకపోతే నాకు
మరణమే మేలు అంటున్నాడు. ఆయన భూమి మీద నేను బ్రతికితే ధనం కొరకు నేను బ్రతకాలి అని అనుకోలే. ఆయన బ్రతికితే నేను క్రీస్తు కొరకే బ్రతకాలి, లేకపోతే నేను చనిపోవడమే నాకు మేలు అంటున్నాడు. ఇంకా 22వ వచనం, అయినను శరీరంతో నేను జీవించుటయే నాకున్న పనికి ఫలసాధనమైన ఎడల నేనేమి కోరుకుందునో తోచలేదు. నేను ఈ భూమి మీద చేసే ఈ దేవుని యొక్క స్వార్థ లేకపోతే దేవుని పని కొరకు నాకు ఫలం ఏదన్నా ఈ భూమి మీద ఈ పని చేసినట్టయితే నేనేం అడగలనో నాకు అర్థం కాలేదు అంటున్నాడు. నేను ఏం అడుక్కోవాలో నాకు అర్థం కాదంటున్నాడు. ఇంకా ఏమంటున్నాడంటే ఈ రెండింటి మధ్య అంటున్నాడు. ఈ శరీర సంబంధమైన ఈ ఆశీర్వాదం లేకపోతే ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాల మధ్యలో నేను ఇరుకుని పడి ఉన్నాను, ఏం అడగాలో నాకు తెలియలేదు అంటున్నాడు. ఏమంటున్నాడంటే నేను వెడలిపోయి క్రీస్తుతో కూడా వలనని నాకు ఆశ ఉన్నది, అది నాకు మరీ మేలు అంటున్నాడు. పౌలు ఏం కోరుతున్నాడంటే శరీర సంబంధ ఆశీర్వాదాల కొరకు ఆయన కోరలేదు. నేను బతికితే క్రీస్తు కొరకు బతకాలి, లేకపోతే చనిపోవడం. ఆయనకేం ఒక ఆశ ఉందంట, అదేంటంటే నేను చనిపోయి ఉండాలని ఆయనకు చాలా ఆశగా ఉందంట. అది ఆయనకు మరీ మేలు అంటున్నాడు. పౌలు ఈ భూమి మీద శరీరమైన ఆశీర్వాదాల కొరకు దేవుని వెంబడించాలి. శరీర మేలు కావాలంటే ఆయన క్రీస్తు నమ్మాల్సిన పనిలే. ఆయన ఆల్రెడీ భూమి మీద చాలా ఉన్నత స్థితిలో ఉన్నవాడు. ఆయన యొక్క ఉన్నత స్థితిని మనం తెలుసు, గొప్పగా చెప్పుకోవచ్చు. అలాంటి గొప్ప వ్యక్తి క్రీస్తు కొరకు ఈ భూమి మీద అనేక హింసలు ఆయన అనుభవించాడు, అనేక బాధలను అనుభవించాడు, అనేక కష్టాలను అనుభవించాడు. ఆయన ఒకరోజు భోజనం లేక కూడా ఉన్నాడు. కనీసం బట్టలు కూడా ఆయన ఇడిచిన బట్టలే ఉతుక్కొని వేసుకున్న పరిస్థితి కూడా ఆయనకు వచ్చింది. అలాగా ఆయన జీవించాడు. 3వ అధ్యాయము 4వ వచనం మనం చదువుకుంటే ఆయన యొక్క గొప్పతనాన్ని శరీర సంబంధంగా మనం ఆలోచిస్తే ఆయన చెబుతున్నాడు. 3వ అధ్యాయము 4వ వచనము, కావాలేనంటే ఆస్వాదము చేసుకొనవచ్చును, మరి ఎవడైనాను శరీరం చేసుకొనదలసిన ఎడల నేను మరి ఎక్కువగా చేసుకొనవచ్చును. 8వ దినమున సున్నతి పొందితిని, ఇశ్రాయేలు వంశము వాడనై బెన్యమీను గోత్రంలో పుట్టి హెబ్రీల సంతానమునై హెబ్రీయుడైన ధర్మశాస్త్ర విషయము పరిచారకుడినై ఆసక్తి విషయము సంఘమును హింసించు వాడనై ధర్మశాస్త్ర వలన నీతి విషయము అనిందుడనై ఉంటిని. అయినను ఏవేవి నాకు లాభకరములై ఉండునో వాటిని క్రీస్తు నిమిత్తము నష్టముగా ఎంచుకుంటుని అంటున్నాడు. పౌలు శరీర సంబంధంగా ఎవరైనా కానీ మెప్పుగా చెప్పగలనుకుంటే వాళ్ళకన్నా నేను పెద్ద మెప్పుగా చెప్పగలను. ఎందుకంటే నేను 8వ దినాన సొంత పొందినవాడిని, నేను ఇశ్రాయేలీయుని, బెంజమిను గోత్రానికి సంబంధించిన వాడిని, నేను పరిచారం చేసేవాడిని, నేను హీబ్రీయుడు. ఈ లక్షణాలన్నీ ఉన్నవాళ్ళు చాలా గొప్పవారు. అలాంటి గొప్పవాడిని నేను శరీర సంబంధమైన విషయాలలో మనం ఆలోచిస్తే, అయితే క్రీస్తు కొరకు వీటంటిని నేను అంటున్నాడు, ఏవేవి నాకు లాభకరములై ఉండినో వాటిని నిమిత్తము నష్టముగా ఎంచుకుంటుని అన్నాడు. క్రీస్తు కొరకు వాటినంటిని అని అన్నాడు. ఇంకా ఏం చెబుతున్నాడంటే, నిశ్చయముగా నాకు వచ్చిన అతి శ్రేష్ఠ జ్ఞానము నిమిత్తమై నష్టముగా ఎంచుకొనుచున్నాను. క్రీస్తును సంపాదించుకొని ధర్మశాస్త్రం మూలమైన నా నీతిని గాక క్రీస్తునందలి విశ్వాసం వలనే నీతి అనగా దేవుడు అనుగ్రహించు నీతి గలవాడనై ఆయన యందు అగపడు నిమిత్తము ఏ విధము చేతనైనను మృతులలో నుండి నాకు పునరుద్ధానము
కలగవలెనని ఆయన మరణ విషయంలో సమానానుభవము గలవాడనై ఆయన పునరుద్ధరణ బలమును ఎరుగు నిమిత్తమును ఆయన శ్రమలలో పాలువాడు నగుట ఎట్టిదో ఎరుగు నిమిత్తమును సమస్తమును నష్టపరుచుకొని వాటిని పెంటతో సమానంగా ఎంచుకొనుచున్నాను అన్నాడు. ఆయనకి ఈ లోక సంబంధమైన ఆశీర్వాదాలు కానీ ఈ లోక సంబంధమైన మేలులుగా ఉన్నాయో వాటన్నిటిని కూడా ఆయన పెంటతో సమానంగా ఎంచుకొని క్రీస్తు కొరకు ఆయన ఈ భూమి మీద జీవించాడు. కాబట్టి ఈ భూ సంబంధమైన ఆశీర్వాదాల కొరకు మనము మన దేవుణ్ణి మనం నమ్ముకొనకూడదు. మనము పరలోక సంబంధమైన ఆశీర్వాదాల కొరకే మన దేవుణ్ణి, మన ప్రభువైన యేసుక్రీస్తుని మనం నమ్ముకోవాలి. ప్రసంగి పత్రికలో మనం చూసుకున్నట్టయితే ప్రసంగి గ్రంథము సొలొమోను మహారాజు ఆయన ఇశ్రాయేలీయులకు రాజు. ఈ భూమి మీద చాలా జ్ఞానవంతుడు. అలాంటి జ్ఞానవంతుడు ఆయనకు ముందు కానీ లేకపోతే ఆయనకు తర్వాత కానీ ఎవరు పుట్టలేదు అని గ్రంథం మనకు తెలియజేస్తుంది. ఆయనకు తర్వాత కానీ అలాంటి జ్ఞానవంతుడు ఏం తెలియజేస్తున్నాడు అంటే ప్రసంగి గ్రంథము 12వ అధ్యాయంలో ఆయన భూమి మీద ఎలా జీవించాడంటే ఆయన తినే ప్లేటు బంగారుది, ఆయన చేత పట్టుకున్న కర్ర బంగారుది. ఆయన ఈ భూమి మీద మత్తు పదార్థం సేవిస్తే హై క్వాలిటీ పదార్థం సేవించాడు. అలాంటి గొప్ప జీవితాన్ని జీవించిన ఆయన ఏమంటున్నాడంటే సమస్తము వ్యర్థము ఈ లోక సంబంధమైంది అని ఆయన క్లియర్గా చెప్పేశాడు. ఎందుకంటే నేను అనుభవం ఏమి లేదు, ఈ భూమి మీద నువ్వు ఎంత సంపాదించుకో, ఎలాగైనా జీవించు, అందులో ఏమి లేదు. నీకు చివరిగా నువ్వు గుర్తేయగలసింది ఏంటంటే 13వ వచనంలో చదువుకుందాం మనం. ఇది ఎంతయు వినిన తర్వాత తేలిన పదార్థము ఇదే నుండి ఆయన మానవ కోటికి ఇది ఏ విధి అని అన్నాడు. మనకే కాదు, మానవ కోటికి భూమి నమ్మున సమస్త మానవాళికి దేవుని ఎరగటమే విధి, ఇంకంతకు తప్ప వేరే లేదు. ఈ భూమి మీద ఎంత ధనవంతుడైనా సరే దేవునిగానే ఎరకపోతే వ్యర్థము అంటున్నాడు. ఎందుకు ఏ రోజైనా అతను మరణించక తప్పదు. అతని ఆత్మ రక్షింపబడాలంటే దేవుని నమ్ముకోవాలి, క్రీస్తు యందు జీవించాలి. అప్పుడే వాళ్ళకి దేవుడు దయచేస్తాడు. మనం ఇంతవరకు దేవుని ఎందుకు నమ్ముకోవాలనే విషయాలని చూసుకున్నాం. ఇప్పుడు మనం దేవుని నమ్ముకుంటే మనకు దొరికే ఫలితం ఏందో మనం గ్రంథంలో మనం చదువుకుందాం. మనకు నిత్య జీవం ఇస్తాడని తెలుసుకున్నాము. ఆ నిత్య జీవానికి ఒక కిరీటం ఉందంట, అది జీవ కిరీటం. దాన్ని మనకిస్తానని దేవుడు వాగ్దానం చేశాడు. యాకోబు పత్రిక 1వ అధ్యాయం 12వ వచనం. యాకోబు పత్రిక 1వ అధ్యాయం 12వ వచనం. శోధన సహించువాడు ధన్యుడు, అతడు శోధనకు నిలిచిన వాడై ప్రభు తన్ను ప్రేమించు
జీవ కిరీటం వాగ్దానము జీవ కిరీటం. మనము ఈ భూమి ఎలాంటి శోధన వచ్చినా సహించుకోవాలంట. నిజంగా మనము శోధనలు సహించుకుంటే, నిజంగా మనము బాధలను సహించుకుంటే, నిజంగా మనము కష్టాలని సహించుకుంటే, నిజంగా మనము అనారోగ్యం సహించుకొని ఉంటే మనకు జీవ కిరీటాన్ని దేవుడు దయచేస్తాడు. ఈ భూమి మీద చాలామంది శరీర సంబంధమైన కిరీటాలు పొందాలని అనేక పోటీలలో పాలు పొందుతుంటారు. అయితే అది శాశ్వతమైనది కాదు, అది తీసివేయబడేది. కానీ ఈ కిరీటము శాశ్వతమైంది. ఇది ఎప్పటికీ వాడబారనిది, ఇది ఎప్పటికీ తీసివేయనిది. ఇలాంటి జీవ కిరీటాన్ని దేవుడు మనకు దయచేస్తానని తెలియజేస్తున్నాడు. ఇంకా ప్రకటన గ్రంథం కూడా మనం చదువుకున్నట్లయితే అక్కడ కూడా ఇదే విషయాన్ని తెలియజేస్తున్నాడు. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం, ఇదిగో మీరు శోధింపబడినట్లు అపవాది మీలో కొందరిని చెరలో వేయింపబోతున్నాడు. 10 దినములు శ్రమలు కలుగును, మరణము వరకు నమ్మకముగా నేను నీకు జీవ కిరీటం ఇచ్చేదను అంటున్నాడు. మనల్ని అపవాది శోధిస్తాడంట. ఈ అపవాది శోధించడం కాకుండా మనల్ని చెరసాలలు కూడా వేయిస్తాడంట. అయితే అది 10 దినములే అంటున్నాడు. దేవుని దృష్టికి మనం కొన్ని సంవత్సరాలు బాధపడినా కూడా అది దేవుని దృష్టికి 10 దినాలే. ఆ 10 దినాలు మీరు కొని ఉంటే మీకు జీవ కిరీటాన్ని నేను ఇస్తాను అని అంటున్నాడు. కాబట్టి మనం దేవుణ్ణి నమ్ము కిరీటాన్ని ఇస్తాడు. మనకు ఎలాంటి కిరీటాన్ని ఇస్తానంటుండంటే నీతి కిరీటాన్ని కూడా ఇస్తానంటున్నాడు. తిమోతి పత్రిక 2వ తిమోతి పత్రిక 4వ అధ్యాయం 8వ వచనం. 2వ తిమోతి పత్రిక 4వ అధ్యాయం 8వ వచనం. ఇక మీదట నీతి కిరీటం ఉంచబడి ఉన్నది. ఆ దినము నీతి గల న్యాయాధిపతి ప్రభువు అది నాకు మాత్రమే కాకుండా వారికి అందరికీ అనుగ్రహించును అంటున్నాడు. పౌలు తిమోతికి రాస్తూ విషయాన్ని తెలియజేస్తున్నాడు. నాకు ఉంచబడి ఉన్నది అంటున్నాడు. నాకే కాదు, తన ప్రత్యక్షను ఆపేక్షించు వారందరికీ అంటున్నాడు. అంటే పౌలుకే కాదు, మనందరికీ కూడా దేవుడు నీతి కిరీటాన్ని ఇవ్వబోతున్నాడు. ఆ నీతి కిరీటాన్ని కొరకే మనం దేవుణ్ణి నమ్ముకోవాలి. మన ప్రభు అయిన యేసుక్రీస్తు మన విశ్వాసం కలిగి ఉండాలి. మన నిరీక్షణ పరలోక సంబంధమైన మేలుల కొరకే మనం నిరీక్షణ కలిగి ఉండాలి. ఇంకా మనకు ఎలాంటి కిరీటాన్ని దయచేయబోతున్నాడో కొరింథీ పత్రిక 9వ అధ్యాయము 25వ వచనం. 1 కొరింథీ పత్రిక 9వ అధ్యాయము 25వ వచనం. మరియు 10 మంది పోరాడు ప్రతివాడు అన్ని విషయముల యందు మితముగా ఉండును. వారు క్షేమకు కిరీటము పొందుటకును
ఎవరు ఈ లోక సంబంధమైన వాళ్ళు కిరీటం అంట క్షయమైందంట. వాళ్ళు ఈ క్షయమైన కిరీటం పొందటానికి వాళ్ళు పరిగెత్తుతూ ఉంటారు. అయితే మనమైతే అక్షయమగు కిరీటము పొందుటకు నేను గురి చూడని వానివలే పరిగెత్త వాడును కాను అంటున్నాడు. నా గురి ఏంటంటే ఈ లోక సంబంధమైన మనుషుల మాదిరిగింది కాదు. నా గురి ఎలాంటిదంటే క్షయమగు కిరీటం పొందుటకు కాదు అని తెలియజేస్తున్నాడు. మనం పొందబోయే కిరీటము అక్షయమగు కిరీటము అంటున్నాడు. క్షయమగు అంటే అది తీసేయబడేది, వాడబడేది, అది శాశ్వతమైనది కాదు. అలాంటి కిరీటం కొరకు అక్షయ కిరీటం పొందడకే అని పొందడానికే దేవుని నమ్ముకోవాలి. ఇంకా మనకు ఎలాంటి కిరీటాన్ని దేవుడు మనకు దయచేయబోతున్నాడో అని మనం చూసుకున్నట్లయితే మహిమ కిరీటాన్ని ఆయన మనకు దయచేయబోతున్నాడు. మొదటి పేతురు పత్రిక 5వ అధ్యాయము 4వ వచనం. మొదటి పేతురు పత్రిక 5వ అధ్యాయం 4వ వచనం. అయినప్పుడు మీరు వాడబారిని మహిమ కిరీటము పొందుదురు. కిరీటం అంట ఈ లోక సంబంధ కిరీటము వాడబారుతుంది. అయితే మనం పొందబోయే వాడబారని మహిమ కిరీటాన్ని మనం పొందబోతున్నాము. ఈ మహిమ కిరీటాన్ని ఇవ్వడానికే మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. ఈ మహిమ కిరీటాన్ని ఇవ్వడానికే క్రీస్తు మహాప్రభుని ఈ భూమికి మహోన్నతుడైన దేవుడు ఈ శరీరాహారంతో ఈ భూమికి పంపించాడు. ఆయన ద్వారాగానే ఈ భూమి మనందరము దేవునికి బిడలంగా ఏర్పాటు చేయబడినాము. మనము దేవునికి పిల్లలుగా చేయడానికి కృష్ణ మహాప్రభు ఈ భూమి మీద అనేక హింసలు పొందాడు. ఆయన పొందిన హింసల్ని మనం ఆలోచిస్తే చాలా బాధాకరంగా ఉంటుంది. ఆయన పొందిన హింసల్ని మనము లెక్కేసుకుంటే ఆయన దేవుడై ఉన్నాడు. ఆయన సర్వ సృష్టికి ఆది సంబుద్ధి కలిగింది ఆయన లేకుండా, సమస్తము ఆయన మూలంగానే కలిగింది. అలాంటి వాడు భూమి మీద మన కొరకు మనకు జీవ కిరీటాన్ని ఇవ్వాలని, మనకు మహిమ కిరీటాన్ని ఇవ్వాలని, మనకు అక్షయ కిరీటాన్ని ఇవ్వాలని ఆయన భూమి మీద తన శరీరాన్ని నల్లగొట్టుకున్నాడు. తన యొక్క రక్తాన్ని దారపోసాడు. అలాంటి రక్తము ఎలాంటిదంటే నీతి కలిగిన రక్తము, పరిశుద్ధమైన రక్తము, నిష్కలంకమైన రక్తము. అలాంటి రక్తాన్ని మన కొరకు భూమి మీద ఆయన సిందించాడు. ఎందుకంటే మనం శాశ్వతంగా నిత్య రాజ్యంలో ఉండాలని, శాశ్వతమైన సంతోషమైన ఆనందంగా జీవించాలని. అలాంటి కొరకే భూమి ప్రభు ఈ భూమి మీద హింసలు పొందాడు. ఏదో శరీర సంబంధమైన అనేకమైన మేలులు దొరుకుతాయి, నాకు మిద్దులు దొరుకుతాయి, బంగారు దొరుకుతుంది, ఇలాంటి మతంలోకి రాకూడదు. నిజానికి అది క్రైస్తవం మతమే కాదు. క్రీస్తుని వెంబడించే వాళ్ళు సమస్తాన్ని వదులుకొని వెంబడించమంటున్నారు. ఆఖరికి నీ తల్లిదండ్రుల్ని, నీ భార్య బిడ్డలను కూడా వదులుకునే స్థితికి రావాల్సి అని తెలియజేస్తున్నారు.
పౌలు అలాగే జీవించాడు. అందుకని ఆయన ధైర్యంగా తెలియజేస్తున్నాడు, నేను క్రీస్తుని పోలి నడుచుకున్న ప్రకారంగా మీరు నడుచుకోండి అని ధైర్యంగా చెప్పగలిగిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే ఆయన పౌలు. జీవించాడు, సమస్తాన్ని పెంటగా వేస్తున్నాడు. అలాగా మనల్ని కూడా జీవించమంటున్నాడు. అలా జీవిస్తే వీటి మీద నేను పొందబోతున్నాను, అది మీకు కూడా ఇస్తాడు దేవుడు ఆయన పౌలు మనకు తెలియజేస్తున్నాడు. కాబట్టి క్రీస్తుని పోలి పౌలు జీవించినట్లుగా పౌలు పోలి మనం జీవించాలి. అలా జీవించాలంటే మనమైతే జీవించలేము. ఎందుకంటే ఈ భూమి మీద ప్రతి ఒక్క మానవుడికి మేలు జరుగుతాయి. నువ్వు దేవుడు నమ్ముకున్నా మేలు జరుగుతుంది, దేవుడు నమ్ముకపోయినా మేలు జరుగుతుంది. ఈరోజు దేవుడు లేడని కూడా చాలామంది ఉన్నారు, వాళ్ళు సుఖంగానే బతుకుతున్నారు. మనం కొరింథీ పత్రిక 15వ అధ్యాయంలో చూసుకున్నాం. 15-19. ఎందుకంటే దౌర్భాగ్యం, ఈ శరీర సంబంధమైన ఆశీర్వాదాల కొరకు దేవుడు నమ్ముకుంటే మనం చాలా దౌర్భాగ్యము అంటున్నాడు. ఎందుకంటే అలా నమ్ముకున్న వాళ్ళు ఎవరు పెద్ద ధనవంతులు ఎవరు లేరు. అమ్మాయికన్నా ధనవంతులు ఎవరు లేరు. ఆయన మనం నమ్ముకున్నాం, మరి మనం ఎందుకు ఆయనకన్నా ధనవంతులు కాలేదు? పౌలు అంటున్నాడు, నమ్ముకోలేదు దేవుణ్ణి, ధనాన్ని నష్టపెట్టుకున్నాను దేవుని కొరకు, క్రీస్తు కొరకు అంటున్నాడు. మత్తయి సువార్త కూడా మరి ఒకసారి చదువుకున్నాము, మళ్ళీ చదువుకుందాం. సువార్త 5వ అధ్యాయం 45 వచనం. ఆయన చెడ్డవారి మీదను మంచివారి మీదను తన సూర్యుని ఉదయింపజేసి నీతిమంతుల మీదను అనీతిమంతుల మీదను వర్షంలో కురిపించుతున్నాడు అంటున్నాడు. నువ్వు దేవుడు నమ్ముకున్నా కూడా నీకు ఆహారం దొరుకుతుంది, నమ్ముకపోయినా దొరుకుతుంది. నువ్వు దేవుడు నమ్ముకోకపోయినా నీకు వ్యాధులు వస్తాయి. నువ్వు దేవుడు నమ్ముకున్నా కష్టాలు ఉంటాయి, దేవుడు నమ్ముకపోయినా కష్టాలు ఉంటాయి. ఈ కష్టాలు అందరికీ ఉంటాయి. ఎందుకంటే ఇది మట్టి శరీరము. ఈ మట్టిలోకి పోయేంత వరకు మనకు బాధ, కష్టము, వ్యాధులు అన్నీ వస్తూనే ఉంటాయి. కాబట్టి మనం దేవుణ్ణి నమ్ముకోవాలి. ఎందుకు నమ్ముకోవాలంటే మనము నిత్య జీవం పొందటానికే దేవుణ్ణి నమ్ముకోవాలి. మనకు పరలోకంలో శాశ్వతమైన ఒక రాజ్యాన్ని మనకు ఏర్పాటు చేస్తున్నాడు. ఆ రాజ్యం మనం పొందాలంటే, ఆ యాజకులుగా దేవుని సొత్తైన ప్రజలుగా ఉండాలంటే మనము క్రీస్తుని విశ్వసించాలి, యెహోవా దేవుణ్ణి మనం నమ్ముకోవాలి. కాబట్టి మన నమ్మకము ఇహలోక సంబంధమైనది కాకుండా పరలోక సంబంధమైన విశ్వాసం కలిగి మనం ఉండాలి. ఎబ్రీ పత్రికలో ఒక మాట చదువుతున్నాడు. అసలు విశ్వాసము అనే మాటని అక్కడ అర్థం తెలియజేస్తున్నాడు. ఎబ్రీ పత్రిక 11వ అధ్యాయము. ఈ పాఠం చదువుకొని ఈ పాఠాన్ని ఇంతటితో ముగించుకుందాం. చాలామంది విశ్వాసమైన మాటకు అర్థం తెలియక, ఎవరైనా ఒక వ్యక్తికి వ్యాధి ఇస్తే ఆ వ్యాధి కొరకు నువ్వు దేవుణ్ణి నమ్ముకో, నువ్వు పోతుంది అంటాడు. పోకపోతే నీకు విశ్వాసం లేదంటాడు. నిజానికి ఇక్కడ చెప్పబడిన ఈ విశ్వాసము వ్యాధులు చేయడానికో కాదు, ధనవంతులు అవడానికో కాదు,
ఈ విశ్వాసం ఏంటంటే 11 అధ్యాయం 1 నుంచి చదువుకుందాము. విశ్వాసం అనేది నిరీక్షింపబడు యొక్క నిజ రుజువునై ఉన్నది. విశ్వాసం ఏంటంటే మనం ఏదైతే నిరీక్షిస్తున్నామో అది ఉంది అని నమ్మేది. మనకు పరలోకం ఉంది, క్రీస్తు మహాప్రభువు రాబోతున్నాడు, ఆయన వచ్చిన తర్వాత తీర్పు జరుగుతుంది. ఆ తీర్పులో మనం నీతిమంతులుగా ఉన్నట్లయితే మనం ఉంచుతాడనేది మన యొక్క నిరీక్షణ, మన యొక్క విశ్వాసము. దాన్ని నమ్మడమే విశ్వాసము. మన విశ్వాసము ఎలా ఉండాలంటే మనం ఏదైతే దేవుడు మనకు వాగ్దానం చేశాడో ఆ వాగ్దానాన్ని నమ్మడమే విశ్వాసము. ఆ వాగ్దానం ఏదో మనం చూసుకున్నాము. ఆ నిత్య జీవ కిరీటము, నీతి కిరీటము, అక్షయ కిరీటము, మహిమ కిరీటము, ఇలాంటి కిరీటాన్ని ఇస్తానని మనకు వాగ్దానం చేశాడు. ఆ వాగ్దానాన్ని మనం నమ్మాలి. అదే మన యొక్క విశ్వాసము. కాబట్టి అలాంటి విశ్వాసంతో మనందరం జీవించాలని మిమ్మల్ని అందరం కోరుతూ, మనందరం కూడా ఆత్మ విషయంలో ఎక్కువ బలం నడిపించాలని మిమ్మల్ని అందరం కోరుతున్నాను. ఈ యొక్క మాటలను విన్న మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలతో ముగించుకుంటున్నాను. మీ అందరికీ సోదరులు ఈరోజు మనకు మంచి వాక్యాన్ని బోధించారు. దేవుని నమ్ముకొనుట. మరి దేవుని నమ్మడం అంటే ఈ లోకానుసారంగా చూస్తే దేవుని ఎక్కువగా నమ్మే వాళ్ళు ఎట్లా అంటే మరి ఈ శరీర సంబంధమైన విషయాల మీదనే పెట్టి మరి అలా దేవుని నమ్మే వాళ్ళు చాలామంది ఉన్నారు. కానీ బైబిల్ చెప్పబడిన మాటలు ఈ శరీరము ఒకనాటికి మట్టిలో కలిసిపోద్ది అన్నమాట. కాబట్టి ఈ శరీర సంబంధమైన వాటి మీద మనము మనసు పెట్టక పరలోక సంబంధమైన వాటి మీద మన మనసు ఉండాలి. నిత్య జీవము మనకు ఉంది అనే దాని మీద మనము మన జీవితాన్ని కొనసాగించాలి. అయితే దేవుని నమ్ముట వలన మనకు కలిగిన ఫలితాలు తెలియజేశారు సహోదరులు. జీవ కిరీటము, తర్వాత నీతి కిరీటము, అక్షయ కిరీటము, వాడబారని మహిమ కిరీటం. మరి ఈ కిరీటం పొందాలంటే ఈ లోక సంబంధమైన అనేక శ్రమలు, బాధలు, హింసలు వీటిని భరించి మనము పొందగలం. మరి క్రైస్తవుడైనందుకు ప్రతి ఒక్కరికి హింస, బాధ ఉంటుంది. అయితే క్రైస్తవుడైన తర్వాత దేవుడు శోధిస్తాడు. అయితే మనం ఆ శోధన తట్టుకోగలమా అంతవరకే పెట్టగలడు దేవుడు. దాన్ని జయించడానికి మనకు ఉపాయం కూడా దేవుడు గ్రంథంలో తెలియజేస్తున్నాడు. కాబట్టి మనకు మంచి వాక్యాన్ని బోధించిన సహోదరులకు క్రీస్తు నామమున వందనం తెలుపుతున్నాను.
ఇప్పుడు ప్రభుబల కార్యక్రమము. ఈ కార్యక్రమాన్ని మన మధ్యన సహోదరులు సివి శ్రీనివాసులు గారు జరిపిస్తారు. రొట్టె కొరకు సహోదరులు సాత్విక సిద్ధంగా ఉండాలని సిలువ గీతము 134 పాడుకుందాం. సిలువ సెంత చేరిన నాడు కలుషములను కడిగివేయు. సిలువ సెంత చేరిన నాడు కలుషములను కడిగివేయు. పౌలు వలెను శిలా వలెను పడిన భక్తుల చూచి, సిద్ధపడిన భక్తుల చూసి, సిలువ చెంత చేరిన నాడు కలుషముల కడిగివేయు. కొండలాంటి బండలాంటి మొండి హృదయం మండించుచున్ పండియోనా పాపులనైనా పిలచుచుండే పరము చేరా, పిలచుచుండే పరము చేరా. సిలువ చెంత చేరిన నాడు కలుషములను కడిగివే. 100 గొర్రెల్లో మందలో నుండి ఒకటి తప్పి 99 గొర్రెల విడచి ఒంటరి అయినా గొర్రెను వెదకిన్. ఒంటరి అయినా గొర్రెను సిలువ చెంత చేరిన నాడు కలుషములను కడిగివేయు. తప్పిపోయిన కుమారుండు తండ్రిని విడచి తరలిపోయి, తప్పు తెలసి తిరిగి రాగా తండ్రి అతని చేర్చుకొనెను. సిలువ కలుషములను కడిగివేయు. పాపీరావా పాపము విడచి పరిశుద్ధుల విందులో చేరం. పాపుల గతిని పరికించితివా, పాతాళంబే వరియంతం. పాతాళంబే వరియంతం. సిలువ చెంత చేరిన నాడు కలుషములను కడిగివేయు. తండ్రి దేవుని ఆత్మతో ఆరాధించడానికి చేరి వచ్చినాను. ప్రభు అయిన యేసు తమ బలిని మన నిమిత్తం ఆయన సిలువలో బలి అయ్యారు. ఆ బలిని తలపోసుకోవడానికి మనం సన్నద్ధులమై ఉన్నాం. కొన్ని లేఖనాలు చదువుకొని ఆ పాత్రలో చేవేద్దాం.
పరిశుద్ధ గ్రంథం అంతా ఇవన్నీ చదివితే అదృశ్యమైనవి, కంటికి కనబడినవి, ఇలాంటివి ఉన్నాయని దృఢంగా విశ్వసించిన వాడే పరలోకానికి వస్తాడు. ఇది యేసుక్రీస్తు రక్తం, వాస్తవానికి మనం కలిపి పెట్టుకున్న ద్రాక్షారసం. కంటికి కనపడదు. ఆయన శరీరం అది రొట్టె, కానీ అది ఆయన శరీరం కంటికి కనపడదు. అది తీసుకున్నాడే నిత్యం జీవిస్తాడు అనేదాన్ని నమ్మడం, విశ్వసించడం. నమ్మడం అనేది వేరు, విశ్వసించడం అనేది వేరు. నమ్మడం అనేది ఒకదాన్ని నా చేతిలో ఏముందో చెప్పు అని చెప్పినానికి నేను చూస్తే కానీ చెప్పను, నీ చేయి చూపి తెసి చూపి అంటే చూస్తే ఆ చూసిన దాన్ని అవును అని చెప్పడం పేరు నమ్మడం. ఆబ్జెక్ట్ ఉంది అక్కడ, దాన్ని చూసి నేను నమ్ముతున్నా, అది నమ్మకం. విశ్వాసం అనేది అది కాదు. విశ్వాసం అనేది అదృశ్యమైనవి ఉన్నవి అనుటకు రుజువు అన్నది. అదే చివరిలో సహోదరులు 11వ అధ్యాయంలో చదివింది. కాబట్టి ఇక్కడ కూర్చున్న వాళ్ళు కూడా ప్రభు బలిలో సేవేయడంలో ఉన్న ఒక పరమార్థం ఉంది. ఆ పరమార్థాన్ని మనం అర్థం చేసుకుంటే అవి కంటికి కనపడినాయి, అదృశ్యమైనవి. కానీ అవి అవును అని నేను విశ్వసించి ఆ పాత్రలో నేను సేవేయకపోతే సాధారణంగా వచ్చి నేను ఆ రొట్టెనో ద్రాక్షారసాన్నో తీసుకున్నట్టే అవుతుంది. దానికి అనుగుణంగా 1-2 రెఫరెన్స్లు చదువుకొని ఈ పాత్రలో మనం సేవేద్దాం. ఫస్ట్ తెస్సలోనికేలు 5వ అధ్యాయం 4వ అధ్యాయం 17వ వచనంలో ఇలాగుంటుంది. ఇది 2వ రాకడికి సంబంధించిన ఒక విషయం. దీంట్లో మనకేం సంబంధం ఉందా అని ఆలోచన చేయడానికి ఉంది. చూద్దాం. ఆ మీదట సజీవులమై నిలిచి ఉండు మనము వారితో కూడా ఏకముగా ప్రభువును ఎదుర్కొనుటకు ఆకాశ మండలమునకు మేఘముల మీద కొనిపోబడదు. ఇప్పుడు ఒకవేళ ఇప్పుడు మనం మాట్లాడుతూ ఉన్నాం, ఇప్పుడు వచ్చేసింది 2వ రాకడ, యేసుక్రీస్తు వచ్చారనుకో, అప్పుడు మనం సజీవులుగా ఉన్నాం భూమి మీద. ఇంతకుముందు చనిపోయిన, క్రీస్తులో ఉండి చనిపోయిన, క్రీస్తు బోధన అనుసరించి దేవుని చిత్తాన్ని అనుసరించి జీవించిన వాళ్ళతో కూడా వస్తారు. మనము సజీవులుగా ఉండేవాళ్ళు వాళ్ళతో కూడా కలిసి లేపబడతాం మేఘాల మీద. ప్రభువును ఎదుర్కొనుటకు ఆకాశ మండలమునకు మేఘముల మీద కొనిపోబడము. 16వ వచనంలో ఒక మాట ఉంది. ఆర్భాటముతోనూ ప్రధాన దూత శబ్దముతోనూ దేవుని బోరతోనూ పరలోకం నుండి ప్రభు దిగివచ్చును. అది అప్పుడు జరగబోయే సంగతి. అయితే ఆ నెక్స్ట్ లైన్ ఉంది చూడండి, క్రీస్తు నుండి మృతులైన వాడు. సమాచారం, నువ్వు క్రీస్తునందు ఉండే వాళ్ళు ఖచ్చితంగా విశ్వాసులై ఉండాలి. ఫస్ట్ ఆచారంగా ఏది చేసేవాళ్ళుగా ఉండకూడదు. అమ్మ నాయన నన్ను సేపెట్టి నడిపించి దేవుని బిడ్డగా మారాలనుకున్న వాళ్ళు, క్రీస్తునందు ఉండేవాళ్ళు, వాళ్ళు లేపడతారు. సరేనా? దీంట్లో ఇంకొక 4 పేజీలు ఇట్టగాని జరిపితే హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం, ఇంతకుముందు సహోదరులు చదివిన రెఫరెన్స్, అక్కడ మనం ధర్మశాస్త్రంలో
పాత నిబంధనలో ప్రవచింపబడిన ఒక ప్రవచనాన్ని కొత్త నిబంధనలో కోట్ చేయబడింది. తెలుగు బైబిల్లో ఉన్న వాళ్ళకి ఇది అర్థమవుద్ది. ఎలాగంటే లెఫ్ట్లో నుంచి ఆ కోట్ చేయబడిన అక్షరాలు కొంచెం అలాగ మూవ్ అయ్యి వచనం 37వ వచనం 10వ అధ్యాయం 37వ వచనం నుంచి 39 వచనాల దాకా కానీ చూస్తే అవి కొంచెం ముందుకు జరిగి ఉంటాయి. అటు జరిగి ఉంటే అర్థం ఏంటంటే ధర్మశాస్త్రం ద్వారాగా ఎక్కడో పలికిలో పరిశుద్ధాత్మ ద్వారాగా కోట్ చేస్తున్నాడు, సూచిస్తున్నాడు మనకి అని అర్థం. అక్కడ ఏం సూచిస్తున్నాడో చదువుమా. 37 వచనం. ఇక కాలం బహు కొంచెముగా ఉన్నది, వచ్చుస్తున్నవాడు ఆలస్యం చేయక వచ్చును. ఇక్కడ నుంచి చూడండి, నా ఎదుట నీతిమంతుడైన వాడు విశ్వాసం మూలముగా జీవించును. కానీ అతడు వెనుక తీసిన ఎడల అతని యందు నా ఆత్మకు సంతోషం ఉండదు. రెండు ముఖ్యమైన మాటలు ఉండేడ. విశ్వాసం మూలంగానే జీవిస్తాడు. విశ్వాసం లేకుండా ఎంతసేపు నేను విశ్వాసం అనేది ఏందని చెప్పిన, అలాగ విశ్వాసం ఉన్నట్లయితే లేనట్లయితే రెండు ఉన్నట్లయితే ఏం జరుగుతుందంటే నా ఆత్మకు సంతోషం ఉండదు, అతని యందు నా ఆత్మకు సంతోషం ఉండదు. విశ్వాసం లేక ఆయన బాధపడతాడు, ఆయన నొచ్చుకుంటాడు మనసులో, ఆయన ఆత్మలో బాధపడతాడు ఆయన కదా. ఇది పెట్టే వీళ్ళ ప్రభు బలని ఎట్టన్నా పోయి తీసుకోవాలా, దాని పరమార్థం తెలియకుండా, దాని విషయం తెలియకుండా, దాన్ని ఏమీ అర్థం కాకుండా ఆ బలలో వేస్తే పైనుంచి చూస్తున్న ఆయన ఆత్మలో నొచ్చుకుంటాడు అని ఉంది. సరే, ఈ రెఫరెన్స్ ఎక్కడుంది, ఎక్కడి నుంచి కోట్ చేశాడంటే హబక్కుకు. అక్కడికి పోయి చూద్దాం. హబక్కుకు పేజ్ నెంబర్ 770 అనుకుంటా. ఇక్కడుండే మాటని అక్కడ చెప్పబడింది. అది 2వ అధ్యాయం 4వ వచనం. హబక్కుకు పేజీ నెంబరు 770. వారు యథార్థముగా కాక, వారు అనే దగ్గర మనం పెట్టుకున్నాం, వారు అనే దగ్గర మనం యథార్థముగా కాక తమలో తాము అతిశయపడుదురు. అయితే నీతిమంతుడు విశ్వాసం మూలముగా వస్తుంది. ఈ విశ్వాసం అనేది లేనప్పుడు జరిగేది ఏంటంటే తమలో తాము అతిశయపడి ఉప్పొంగిపోతాము. విశ్వాసం కలిగిన దేవుని బిడ్డలు అలాగ ఉండరు. వాళ్ళు ఉప్పొంగరు, నీతిమంతులుగా ఉంటారు. వాళ్ళు విశ్వాసం మూలంగా బ్రతుకుతారు. ఇక్కడ బ్రతికేస్తారు. సోదరులు చెప్పినట్టుగా దేవుడు లేడైనాడు కూడా బ్రతకడు, దేవుడిని తిట్టేవాడు బ్రతకడు, దేవుడికి విరుద్ధంగా ఆరాధన చేసేవాడు కూడా, అందరూ బ్రతుకుతాడు. వాడు ఆయుష్కాలం తల్లి గర్భంలో ఉండేటప్పుడే ఒక్కొక్కడికి వాడి దినాలని లెక్కించబడినాయి. వాడు హిందువుడు కానీ, ముస్లిండు వాడు కానీ, దేవుడు లేడోడని కానీ, దేవుని తిట్టోడన్నా కానీ, ఎవడన్నా కానీ. అయితే అది సమాచారం కాదు. తెస్సలోనికీలో చెప్పినట్లు ప్రధాన దూత శబ్దంతో యేసుక్రీస్తు భూమిలోకి దిగి వచ్చేటప్పుడు ఆ లిస్టులో నేను ఎత్తబడతానా, లేకపోతే అంతకుముందే చచ్చిపోయి ఉంటే ఆ జనంలో నేను ఉంటానా? అన్నిటికీ మూలం విశ్వాసం. కాబట్టి విశ్వాసం లేకుండా దేవునికి దగ్గరవడం సాధ్యం. అందువల్ల ఇప్పుడు మనం మన ప్రభువుని జ్ఞాపం చేసుకోవడానికి వచ్చినాం. అది ప్రభువు రక్తమని, ఆయన శరీరమని, అది నన్ను నిత్య జీవం కలుగజేస్తుందని, ఎప్పుడూ దేవుని బిడ్డగా నన్ను ఉంచొద్దని, నాలో ఉన్న కలుషితాలన్నింటినీ అవి కడిగేస్తుందని, నన్ను పరిశుద్ధునిగా చేస్తాయని,
నా ప్రభువు రక్తాన్ని చేతపట్టుకొని పరలోకంలో నా నిమిత్తం దేవుని దగ్గర నిలబడుకొని ఉన్నాడని ఇన్ని సంగతుల్ని విశ్వసించి అందులో చేవేస్తే అది ప్రయోజనం అవుతుంది. లేనట్లయితే వెళ్ళిపోదామా? కొరింథీ పత్రిక 11వ అధ్యాయం. పదకొండో అధ్యాయం 23వ వచనాన్ని చదువుతాను. మొదటి కొరింథీ పత్రిక 11వ అధ్యాయం 23వ. ప్రభువైన యేసు తాను అప్పగింపబడిన రాత్రి ఒక రొట్టెను ఎత్తుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దాన్ని విరిచి, ఇది మీ కొరకైన నా శరీరం, నన్ను జ్ఞాపకం చేసుకొనుటకు దీన్ని చేయడని చెప్పాను. మన నిమిత్తం సిలువలో ప్రభువు శరీరానికి సాదృశ్యమైన పాత్రని మన మధ్యలో ఉంచుకొని ఉన్నాం. అందులో మనం అందరం చేయవేద్దాం. ఇందు నిమిత్తం సహోదరులు సాత్విక్ గారు ప్రార్థించాలని మనవి చేసుకుంటున్నాం. ప్రార్థన. పరలోక ముందు నా పరిశుద్ధ తండ్రి, ఇంతవరకు కాచి భద్రపరిచి క్షేమంగా నడిపించేందుకు మీకు వందనాలు, స్తోత్రాలు తండ్రి. తండ్రి, మా ప్రభు యొక్క మరణానికి జ్ఞాపకం చేసుకుంటున్నాను తండ్రి. తండ్రి, మా ప్రభు యొక్క శరీరానికి సాదృశ్యమైన ఈ రొట్టె మా మధ్య ఉండగా తండ్రి, ఇది ఆయన యొక్క శరీరమే మేమందరూ విశ్వసించి తండ్రి ఇలా చేయవస్తానికి సహాయం దయచేయండి తండ్రి. తండ్రి, ఇప్పుడు వినిన వాక్యం బట్టి తండ్రి మేమందరం విశ్వాసంతో ఉండడానికి సహాయం దయచేయమని అడుగుతున్నాను తండ్రి. తండ్రి, మీ వాక్యాన్ని ఎదిగి తండ్రి ఇంకా అనేక విషయాలు తెలుసుకొని తండ్రి మీ మార్గంలో ఎలా నడుచుకోవాలో, ఎలా ప్రయాణించాలో మాకు నేర్పించమని అడుగుతున్నాను తండ్రి. తండ్రి, మేము పొందిన పరిశుద్ధత అలాగే పరిశుద్ధాత్మ యొక్క వరాన్ని తండ్రి మేము ఎల్లప్పుడూ మరణం వరకు కాపాడుకోవడానికి మాకు సహాయం దయచేయమని అడుగుచు, అలాగే తండ్రి ఇప్పుడు ఈ శరీరాన్ని మేము తీసుకోపోతుండగా తండ్రి మేమందరూ యోగ్యులుగా ఉండడానికి సహాయం దయచేయమని అడుగుచు, క్రీస్తు రాజనామంలో అడిగినట్టు ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. ఎవరికైనా ప్రభు శరీరం అందనట్లయితే వాళ్ళు తెలియపరచాలని మనం చేసుకుంటున్నాం. 25వ వచనాన్ని చదువుదాం. కొరింథీ పత్రిక 11వ అధ్యాయంలో ఉన్నాం మనం. ఆ ప్రకారమే భోజనమైన పిమ్మట ఆయన పాత్రను ఎత్తుకుని, ఈ పాత్ర నా రక్తం వలనైన క్రొత్త నిబంధన, మీరు దీనిలో ఉన్నప్పుడల్లా నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టుకై దీన్ని చేయడని చెప్పిన రీతిగా సిలువలో మన నిమిత్తం కార్చబడిన ప్రభు యొక్క రక్తానికి సాదృశ్యంగా ఈ పాత్రని మన మధ్య ఉన్నది. ఇందు నిమిత్తం ప్రార్థన చేసుకొని ఇందులో చేయవేద్దాం. మహోన్నతుడా తండ్రి, నాయన మీకు స్తుతులు స్తోత్రాలు తండ్రి. గడిచిన ప్రభు దినం నుండి నేటి వరకు మా ఆత్మీయ జీవితంలోనూ దైనందిన జీవితంలోనూ తండ్రి మీరు చేసిన మేళ్ళు అన్నిటిని బట్టి ఎనలేని వందనాలు, కృతజ్ఞతలు సమర్పించుకుంటున్నాం తండ్రి.
ఈరోజు మా ప్రభుని జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఆయన బలిలో మేము పాలు పొందుతున్నాం తండ్రి. నాయన, ఆయన మా నిమిత్తం కార్చిన రక్తంని మేము తీసుకుంటున్నాం తండ్రి. నాయన, మా లోపాలన్నింటినీ నాయన మన్నించి ఇందులో భూమి మీద ఎల్లప్పుడూ నాయన జీవము కలిగిన నీ బిడ్డలుగా ఉండడానికి మీరు మా ప్రభువుని బలి ఇచ్చి, ఆయన బలి ఎల్లప్పుడూ మా మధ్యలో ఉంచి ఆయన నందుకు ఎనలేని వందనాలు, కృతజ్ఞతలు సమర్పించుకుంటూ ఈ సేవేస్తున్న ఈ బిడ్డలందరినీ దీవించమని, ఆశీర్వదించమని ఈ విన్నపాలు మీ ప్రియకుమారుడు మా రక్షకుడైన యేసయ్య నామమున బ్రతిమలాడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. ప్రభు యొక్క రక్తం అందరికీ అందినట్లే ప్రబ్బల కార్యక్రమాన్ని జరిపించడానికి అవకాశం ఇచ్చిన సంఘానికి క్రీస్తునామన వందనాలు. దాన్ని పంచిపెట్టడానికి సహకరించిన సోదరులకి క్రీస్తునామన వందనాలు తెలియపరుచుకుంటూ విరమించుకుంటున్నాం. హెచ్చరికల ద్వారా ప్రభువాల కార్యక్రమం జరిపించిన సహోదరులకి పంచిపెట్టడానికి సహకరించిన సహోదరులు క్రీస్తునామమున వందనం తెలుపుతున్నాం. కానుకలు పార్ట్ నెంబర్ 346 చంద పోగు చేయవారు సాత్విక్. కానుకల కొరకు కూడా సాత్విక్ ప్రార్థించడానికి. నీ శ్రేష్ట భాగమునీయ వెన్నుదీతువా ధరలోన్న ధనధాన్యములనీయగా కరుణించి కాపాడి రక్షింపగా ధరలోన్న ధనధాన్యములనీయగా కరుణించి పరలోకనాండు నీకీయగా మరి యేసు కొరకీయ వెన్నుదీ నీ ఘన
శ్రేష్ఠ భాగమునీయ వెనుదీతువా. ప్రార్థన. పరలోకమందున పరిశుద్ధ తండ్రి, ఇంతవరకు కాచి భద్రపరిచి క్షేమంగా నడిపించేందుకు మీకు వందనాలు స్తోత్రాలు తండ్రి. తండ్రి, స్వార్థ నిమిత్తమే తండ్రి మేము అందరూ కాలుకొని పోగు చేస్తున్నాం తండ్రి. ఇచ్చిన ప్రతి ఒక్కరిని దీవించండి. ప్రతి ఒక్క రూపాయి తండ్రి ఇలాగ ఎక్కడ కూడా వేస్ట్ అవ్వకుండా సహాయం తెచ్చేయమని అడుగుతున్నాను తండ్రి. తండ్రి, సహాయం కోసం ఎదురు చూసే వాళ్ళకి సహాయపడటానికి సహాయం తెచ్చేయమని అడుగుతున్నాను తండ్రి. అలాగే తండ్రి, మేమందరం ఇంకా ఎక్కువ కానుకలు ఇచ్చి తండ్రి మీ స్వార్థ నిమిత్తమే తండ్రి ఇంకా బలంగా పనిచేస్తానికి సహాయం తెచ్చేయమని అడుగుచు క్రీస్తు రాజనామాలను అడుగుకుంటూ ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. కానుకలు పోగు చేసి కానుకలు నిమిత్తం ప్రార్థించిన సోదరులకి క్రీస్తు నామమున వందనం తెలుపుతున్నాము. ఇప్పుడు సంఘ 7:30 గంటలకు ఆరాధన జరుగుతుంది. సమయాన్ని మనం దృష్టిలో పెట్టుకొని మరి సమయానికి కలుసుకోవాల్సిందిగా మిమ్మల్ని కోరుచున్నాము. తర్వాత ఈరోజు రాని సహోదరులు ప్రేమ్ కుమార్ రాబోయే ప్రభుజనంలో మనతో కలుసుకుని ఆరాధించలాగానే వారి కొరకు కూడా మనం ప్రార్థనలు మనం జ్ఞాపకం చేసుకుందాం. మరి మన సహోదరులు సురేష్ గారు వారు భీమవరంలో ఉన్నారు. మరి వారి ప్రయాణం కొరకు అదేవిధంగా వారికి ఇచ్చిన బిడ్డల కొరకు వాళ్ళ బిడ్డల ఆరోగ్య ప్రార్థనలు వారు జ్ఞాపకం చేసుకుంటారు. ఇవి సంఘ ప్రకటనలు. మనకు ఆరాధన అయిపోయిన తర్వాత మనకు టీ బిస్కెట్ ఉంటాయి. నెక్స్ట్ వీక్ మనకు బ్రేక్ఫాస్ట్ ఉంటుంది. మంత్లో ఫస్ట్ వీక్ మాత్రం బ్రేక్ఫాస్ట్ ఉంటుంది. మిగిలిన టైంలో మనకు టీ బిస్కెట్ ఉంటుంది. మరి ముగింపు ప్రార్థనగా మన మధ్యన సోదరులు రాజశేఖర్ గారు వచ్చి ప్రార్థించవలసిందిగా కోరుచున్నాము. అవకాశం ఇచ్చిన సంఘానికి వందనాలు తెలుపుతున్నాం. అందరు లేచి నిలుపు. అందరికీ మరి ఒకసారి నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. ఈ యొక్క ఆరాధన కార్యక్రమాన్ని ప్రార్థించుకొని ముగించుకుందాం. అందరూ మోహరించినట్లయితే ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడు వేణ మా పరలోకపు తండ్రి, మీ ఘనమైన శేషమైన నామానికి వందనాలనైనా. మా తండ్రి, గడిచిన సురక్షితంగా కాపాడి మాకు మీరు చేసిన అనేకమైన మేలు బట్టి వందనాలు తండ్రి. మీరు మాకు చేస్తున్న ప్రతి మేలునైనా మేము మరువకుండా మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకునే భాగ్యాన్ని మాకు దయచేసిన బట్టి వందనాలు. ఈనాటి మా ప్రభుత్వాలనైనా మేము కొద్దిమందిగా కూడి మిమ్మల్ని ఆత్మతోనూ సత్యంతోనూ ఆరాధించి ఉన్నాం. ఆరాధన కార్యక్రమంలో తండ్రి ఎలాంటి ఆటంకాలు లేకుండా క్రమంగా మర్యాదగా జరిపించినందుకు బట్టి వందనాలు తండ్రి. మనైనా ఈనాటి ఆరాధన కార్యక్రమంలో మేము మీ యొక్క సత్యమైన మాటల్ని మీ గ్రంథం నుంచి విని ఉన్నాం నా తండ్రి. ఆ మాట హృదయాలు ఉంచుకొని మేమందరం కూడా ఆత్మ సంబంధంగా బలపడడానికి నా తండ్రి మీరు మాకు తోడుగా ఉండి సాయం చేయండి తండ్రి. మరి నైనా సంఘం క్షేమరుతు కొరకు కొన్ని కానుకలు ఇచ్చుంటుండగా ధారాళంగా ఇవ్వడానికి నా తండ్రి మా అందరికి కూడా మనసును కలుగజేయండి నా తండ్రి. ఇచ్చిన కానుకలు నా తండ్రి మీ యొక్క సంఘము క్షేమవృద్ధి కొరకు ఎలా వాడుకోవాలనో సంఘంలో ఉన్న నాయకులకి మంచి జ్ఞానాన్ని దయచేయండి నా తండ్రి. మరి నైనా సంఘంలో ఉన్న ప్రతి ఒక్క కార్యక్రమాన్ని క్రమంగా మరి జరుపుకోవడానికి నా తండ్రి మీరు తోడుగా ఉన్నట్టు సాయం చేయండి నా తండ్రి. మరి నాయన ఇక్కడ చేరి ఉన్న మీ బిడ్డల కొరకు ఎలాంటి కష్టాలు ఇబ్బందులు బాధలు ఉన్నాయన్న తండ్రి మాకు తెలియదు నా తండ్రి. మీరు మమ్మల్ని నిర్మించిన వారు, మమ్మల్ని పోషించేవారు, మాకు సమస్తాన్ని మీరు గుర్తెరిగిన వారు నా తండ్రి. మీకు తెలుసునైనా కాబట్టి నా తండ్రి ఎవరికో ఎలాంటి సమస్య ఉందో ఆ సమస్యని పరిష్కరించి వారికి నా తండ్రి మేలుని దయచేయను నా తండ్రి. మరి నాయన ఇక్కడి నుంచి మేము తిరిగి వెళ్ళడానికి మేము సిద్ధంగా ఉంటుండగా మమ్మల్ని క్షేమంగా మా యొక్క గృహాలకు చేర్చండి నా తండ్రి. రానున్న ప్రభుత్వంలో మేము అందరం కూడి మిమ్మల్ని ఆత్మతోనూ సత్యంతోనూ ఆరాధించుకునే భాగ్యం మా అందరికి దయచేయగలని మా ప్రభు మా రక్షకుడు మా అంశుడైన యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామంలో అడిగి పెట్టుకుంటున్నాం నా తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు.